మీలో కొంతమందికి నేను తెలుసు, కొంతమంది నన్ను మర్చిపోయి ఉండొచ్చు, చాలా మందికి నేను తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీరైతే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా ఒక 2 టాపిక్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఏంటి అంటే నా ఓల్డ్ ఛానల్ టీమ్ పెప్సీ గేమింగ్. సో అది ఏమైంది దాని గురించి ఒకటి, అండ్ ఈ ఛానల్ క్రియేట్ చేశాను, దీంట్లో ఏం రాబోతుంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో మీరందరూ అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియోలో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ముందుగా ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం. నా ఓల్డ్ ఛానల్ ఏమైంది. నేను ఇంతకుముందు కూడా జెన్యున్గానే ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా జెన్యున్గానే ఉండబోతున్నాను. సో నా ఛానల్ ఏమైంది అనేది మీకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను. సో నా ఛానల్ వచ్చేసి సేల్ చేశాను. ఎస్, మీరు విన్నది నిజమే, సేల్ చేశాను. ఎందుకు సేల్ చేశాను అనే దానికి చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. సో ఆ రీజన్ కూడా మీరైతే వినండి, అర్థం చేసుకోండి. ఏంటంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా ఫ్రీ ఫైర్ బ్యాన్ అయింది. మ్యాక్స్ కాదు, ఫ్రీ ఫైర్ 2022 ఫిబ్రవరిలో అనుకుంటా బ్యాన్ అయింది. ఆ టైం నుంచి ఆల్మోస్ట్ మన ఛానల్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే ఏంటంటే మెయిన్గా అప్డేట్స్ అండ్ మెయిన్గా వచ్చేసి నైట్ అప్డేట్స్, ఇవి చాలా మంది ఫాలో అయ్యేవాళ్ళు. ఈ అప్డేట్స్ కంటెంట్ నేను చేసేది అనమాట ఇంతకుముందు. అది వచ్చేసి రాను రీచ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. అండ్ అప్పటికే ఇంకా చాలా మంది ప్లేయర్స్ వచ్చేసి ఫ్రీ ఫైర్ వదిలేశారు. ఇంకా ఫ్రీ ఫైర్ని వదిలేసిన తర్వాత ఇంకా అప్డేట్స్కి ఏమన్నా రీచ్ ఉంటుందా? సో అలా రీచ్ అనేది దారుణంగా ఓడిపోయింది. ఎంత దారుణంగా అంటే 80% రీచ్ అనేది డౌన్ అయింది. నాకు రెగ్యులర్గా వచ్చేసి 30K to 50K వ్యూస్ వచ్చి రెగ్యులర్గా ఏదైనా వీడియో పెడితే నేను దాని తర్వాత ఎప్పుడైతే రీచ్ డౌన్ అయిందో 5K to 10K వ్యూస్ అనమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, 50Kకి 10Kకి ఎంత డిఫరెన్స్ ఉంది. సో అంత డిఫరెన్స్ వచ్చింది అనమాట. సో పర్లేదు, వచ్చినా కూడా పర్లేదు అని చెప్పి నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా కొన్ని మంత్స్ లాక్కొని వచ్చాను. ఎలాంటి లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ డిఫరెంట్గా వేరే కంటెంట్ పెడుతూ ఇలా కొన్ని మంత్స్ అయితే మేనేజ్ చేశాను. బట్ ఫైనల్గా చివరికి ఎంత చేసినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అయితే రాలేదనమాట. అలా రాకపోయేసరికి పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది పోయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ అనేది ఆగిపోయింది. ఇంకా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది జీరో అనమాట. ఆగిపోయింది. ప్లస్ ఇంకోటి నాకు వేరే ఇన్కమ్ సోర్స్ అంటూ లేదు. ఇటుపక్క ఇన్కమ్ లేదు, గ్రోత్ లేదు, ఏమి లేదు. ఇంకా నేను ఖాళీగా ఉన్నాననే ఒక డిఫరెంట్ థాట్ వచ్చేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఆ డిప్రెషన్లో అనుకోకుండా ఒక రోజు ఆ నెగిటివ్ థాట్ అనేది చేసింది. ఏంటి అంటే ఛానల్ సేల్ చేసి నీకు ఇది అవసరం అనే ఒక అనుకోకుండా, నాకు తెలియకుండా ఒక థాట్ అనేది వచ్చేసింది. ఆ డిప్రెషన్లో వచ్చిన థాట్ వల్ల అనుకోకుండా అది ఫాస్ట్గా ఎంత హడావుడిగా అయిపోయిందంటే అంత హడావుడిగా ఛానల్ సేల్ అనేది అయిపోయింది. సో నేను అప్పుడు చేసిన ఒక తప్పు ఏంటి అంటే మీ అందరికి చెప్పాలి. ఈ విషయం ఏంటంటే ఛానల్ వదిలేస్తున్న వాడిని ఒక వీడియో చేసి మీ అందరికీ సారీ అని చెప్పి వీడియో చేసి నేను సేల్ చేసి ఉంటే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని. బట్ ఆ తప్పనేది నేను చేసిన దానికి ఇప్పుడు మీ అందరికీ ఏదైతే క్షమాపణ మీకు చెప్పకుండా నేను ఛానల్ సేల్ చేసినందుకు, అండ్ మీ అందరూ నన్ను క్షమిస్తారనుకుంటున్నాను. సో ఇదన్నమాట మన ఛానల్కి ఏమైంది దాని గురించి. సో మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. నేను చేసింది కరెక్టా రాంగ్ అనేది ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకుని అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ అండ్ ఫైనల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను, దీంట్లో ఏ కంటెంట్ రాబోతుంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో నేనైతే ఛానల్ 1.5 year బ్యాక్ వదిలేసి సో రీసెంట్గా ఒక 1 month నుంచి అయితే గేమ్ ఆడుతున్నాను. నేను అనుకున్నది ఏంటంటే నన్ను ఎవరు గుర్తుపట్టలే, మనం సైలెంట్గా గేమ్ ఆడుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్ లిస్ట్లో కొంతమంది ఉన్నారు, అండ్ అదేవిధంగా కొంతమంది ఆపోజిట్లో వచ్చిన వాళ్ళు కూడా ఎనిమిస్ వస్తుంటారు కదా. సో వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసింది ఏంటంటే టీపీజీస్ బ్యాక్ అని చెప్పి, లేకపోతే మీరే ఆడుతున్నారా లేకపోతే చెప్పి ఈ విధంగా గుర్తుపట్టమని జరిగింది అనమాట. సో అరే నేను ఇంకా గేమ్ వదిలేసి 1.5 year అయింది, ఛానల్ వదిలేసి 1.5 year అయింది, నన్ను ఎట్లా గుర్తుపడుతున్నారు అనుకున్నా. సో దీనికి ఒక స్టోరీ చెప్పాలి. టీపీజీ అంటే ఏంటి అంటే మన ఫస్ట్ ఛానల్ ఏదైతే ఉందో టీమ్ పెప్సీ గేమింగ్, ద షార్ట్ ఫామ్ వచ్చేసి టీపీజీ. సో నాకు ఛానల్ స్టార్టింగ్ నుంచే ఉన్నప్పుడు సిద్ధు అయితే పరిచయం అయ్యాడు. టీపీజీ సిద్ధు మీ అందరికీ తెలుసు కదా. సో సిద్ధు పరిచయం అయ్యాడు. ఎవరైనా గిల్లోకి కొత్త వలిస్తే మన ట్యాగ్ అనేది ఉంటుంది కదా టీపీజీ అని చెప్పి, సో అదేవిధంగా టీపీజీ సిద్ధు అని పెట్టుకున్నాడు అనమాట నేను కూడా. సో ప్రెసెంట్ ఇంకా ఈ టీపీజీ అనేది ఈ ట్యాగ్ ఒక బ్రాండ్గా మారింది అంటే దానికి కారణం వచ్చేసి సిద్ధు అని చెప్పాలి.
నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా టీపీజీ వాడు కావాలంటే వాడు వేరే నేమ్ పెట్టుకోవచ్చు, గిల్లీకి వేరే నేమ్ పెట్టుకోవచ్చు, వాడి ట్యాగ్ కూడా వేరేది పెట్టుకోవచ్చు. బట్ వాడు అన్ని పట్టించుకోకుండా కేవలం టీపీజీ అనేది అలానే పెట్టుకొని ఇక్కడ తెలుగులో కానీ లేకపోతే హిందీలో కానీ మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తూ ఎక్కడ చూసినా కూడా టీపీజీ అనేదాన్ని ఒక బ్రాండ్గా మార్చింది సిద్ధు అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. ఇంకా అది ఒక బ్రాండ్ లాగా గుర్తుపడుతున్నారంటే దానికి ఫుల్ మొత్తం దానికి కారణం నువ్వే అని చెప్తాను నేనైతే. ఇంకా అలా గేమ్ ఆడుతున్నప్పుడు నేనైతే ఒకరోజు సిద్ధుని ఇన్వైట్ చేశాను. ఈ విధంగా మొత్తం జరిగింది మొత్తం చెప్పాను అనమాట. సో అలా మాట్లాడుకుంటూ మేమిద్దరం మాట్లాడుకుంటప్పుడు సిద్ధు అయితే నన్ను అడిగాడు, అన్న మళ్ళీ ఛానల్ క్రియేట్ చేయొచ్చు కదా, సో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా, మేము అందరం సపోర్ట్ చేస్తాము, మళ్ళీ ఇంతకు ముందులాగా మనం కలిసి చేద్దామని చెప్పి సో వాడికి చెప్పడం జరిగింది. నేను కూడా ఒకసారి ఆలోచించాను, చేస్తే మంచిదే కదా అని చెప్పి అనుకున్నాను. సో అలా వచ్చిన థాటే ఇది, ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్లో ఏ కంటెంట్ రాబోతుంది, మెయిన్ మీరందరూ వినాల్సింది, మీరందరూ చూడాల్సిన టాపిక్ వచ్చేసి ఇదే అనమాట. ఈ ఛానల్లో ఎలాంటి కంటెంట్ అంటే మీ అందరికి అవసరమయ్యేది, మీ అందరికి కావాల్సింది, మీలో ఉన్న టాలెంట్ బయటికి చూపించేది ఏంటి అంటే టోర్నమెంట్స్ విత్ ఫేస్ క్యామ్ అనమాట. ఫేస్ క్యామ్ తో టోర్నమెంట్స్ పెట్టబోతున్నాం. అవి ఏం టోర్నమెంట్స్ అంటే 1 vs 1 టోర్నమెంట్స్ ఉంటాయి, సిఎస్ ఫుల్ మ్యాప్, ఇవి 2 స్క్వాడ్ టోర్నమెంట్స్ ఉంటాయి. సిఎస్ స్క్వాడ్ ఉంటుంది, ఫుల్ మ్యాప్ స్క్వాడ్ టోర్నమెంట్స్ ఉంటాయి, పీసీ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. సో సీజన్ వైజ్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని చెప్పి ఈ విధంగా మంచి ప్రైజ్ పూల్ అనమాట. మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్రైజ్ మనీ కూడా చూసి. సో అలాంటి మంచి ప్రైజ్ పూల్తో డిఫరెంట్ సీజన్స్ పెట్టి మనమైతే టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాం విత్ మంచి ఫేస్ క్యామ్ క్వాలిటీ కంటెంట్ అనమాట. సో మీ అందరికి మీలో ఉన్న టాలెంట్ ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ టోర్నమెంట్స్ లో మీరందరూ ఎలా పార్టిసిపేట్ చేయాలి, మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉందా, దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఇదన్నిటి వచ్చేసి మీకు రాబోయే వీడియోస్ లో మీకైతే క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ కంటెంట్ వచ్చేసి మనం ఈ ఛానల్ పెట్టబోయేది టోర్నమెంట్స్ విత్ ఫేస్ క్యామ్ లైవ్ స్ట్రీమ్స్ అనమాట. సో ఇది మన ఛానల్ కంటెంట్ వచ్చేసి. సో మీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటాను. ఈ టోర్నమెంట్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే మీకు అందరికీ క్లియర్గా చెప్తాను. ఒకే వీడియోలో మొత్తం చెప్తే మీకైతే సో చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది అనమాట, ఇంతసేపు ఏంటా అని చెప్పి. సో అందుకనే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ గైస్ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ టీమ్ పిప్సీ గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా మీరందరూ కామెంట్ సెక్షన్ లో నేను ఓల్డ్ సబ్స్క్రైబర్ని అని చెప్పి ఒక హార్ట్ ఇమోజీ అనేది కామెంట్ చేయండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారా చూస్తున్నారా అని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మర్చిపోకుండా ఈ ఒక్క చిన్న పని అయితే చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.